నిజానికి కూటమి ప్రభుత్వం అమరావతిని ఒక ప్రధాన అంశంగా చేసుకుని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ పని కూడా నత్తనడక తప్పటడుగులు అలాగే ఉండింది. వచ్చిన తర్వాత సంవత్సరం పాటు అసలు ఆ భవనాలని కాంట్రాక్ట్లు ఇవ్వటం కానీ పనులు మొదలెట్టించడం కానీ చేయలే. సంవత్సరం పాటులో వాళ్ళు చేసిందల్లా ఏంటంటే తుప్పలు ఒకసారి నరికారు, మళ్ళీ తుప్పలు పెరిగిపోయినాయి, అది వేరే విషయం. ఆ నరికిన తుప్పలను కూడా క్లియర్ చేయలే, ఎక్కడే పడేసి ఉంచారు. అంతకు మించి సంవత్సరం పాటు ఒక్క పని ముట్టుకోలే. ఆ తర్వాత కాంట్రాక్ట్లు ఇచ్చారు, పనులు జరుగుతున్నాయి. అది కూడా ఎంత మెల్లగా నత్తనడుగును సాగుతున్నాయో అనేది ఈ మధ్యన చాలాసార్లు మీడియాలో కూడా వచ్చింది. ఏంటంటే 13% పనులు చేయాల్సిన వాళ్ళు 2% చేయడం, 5,000 మంది కార్మికులను పెట్టాల్సిన చోట 2,000 మందినే పెట్టడం. ఇలా కాంట్రాక్ట్ సంస్థలు కూడా పనులు ముందుకు తీసుకెళ్ళాల వేగవంతంగా. కొన్ని సంస్థలు బాగా ఫాస్ట్గా చేస్తున్నాయి, కొన్ని మీడియంగా చేస్తున్నాయి, కొన్ని చాలా తక్కువ స్థాయిలో చేస్తున్నాయి. అందరికంటే అధమ స్థాయిలో చేస్తున్నది మెగా కృష్ణారెడ్డి గారి కంపెనీ. మొత్తం పనుల్లో 25% పనులు మెగా కృష్ణారెడ్డి గారి కంపెనీకి ఇచ్చారు. అందరికంటే తక్కువ ప్రోగ్రెస్ ఆయన కంపెనీలోనే కనిపిస్తారు. ఈ మాట అన్నారని చెప్పి ఒక మీడియా మిత్రుడికి ఎన్నో కోట్లు, 10 కోట్లు ఏమో పరువు నష్టం దావా చేశారు. 100 కోట్లు అంట, 100 కోట్లు పరువు నష్టం దావా చేశారట. ఉన్న వాస్తవం చెబితే, అంటే సిఆర్డిఏలో వెబ్సైట్లో ఉన్న వివరాలు చెబితేనే 100 కోట్లు పరువు నష్టం దావా. ఏం సంకేతం పంపించి తెలుసుకున్నారో మనకు అర్థం కావట్లేదు. ఇది ప్రజల రాజధాని అనుకుంటున్నారో లేదా ప్రైవేట్ రాజధాని అనుకుంటున్నారో అర్థం కావట్లా. సరే, నత్తనడుగులు సాగుతున్నాయి. ఇప్పుడు 3 కమిషనర్లు మారారు. భాస్కర్ గారు వచ్చారు, కన్నబాబు గారు వచ్చారు, ఇప్పుడు విజయరామరాజు గారు వచ్చారు. ఎవరు ఎందుకు మారుతున్నారో తెలియదు. 2014 నుంచి మిగిలిపోయినటువంటి భూ సమీకరణ కానీ భూసేకరణ కానీ ఆ మెయిన్ రోడ్లకి అడ్డా ఉన్న భూములు తీసుకునేంత కెపాసిటీ కూడా ఈ ప్రభుత్వంలో కనపట్ల. ఆ మాత్రం సమర్థత కూడా కనపట్ల. 2 ఎకరాలు 3 ఎకరాల రైతులను కూడా మెప్పించి ఏదో ఒకటి కాంపెన్సేషన్ ఇచ్చి అవి ముందు రోడ్ల పని చేద్దామన్న శ్రద్ధ కూడా కనపట్టాల. 90% పూర్తి చేశాము అని చెప్పినటువంటి ఎన్జిఓల క్వార్టర్స్ కానీ, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ల క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్యేల క్వార్టర్స్ కానీ, జడ్జీల క్వార్టర్స్ కానీ 90% పూర్తి చేసిన వాళ్ళు 10% పూర్తి చేయడానికి ఎన్ని రోజులు ఎందుకు పడుతుందండి? 2 సంవత్సరాలు పడద్దా? అక్కడ కూడా శ్రద్ధ కనపడుతుంది. కూటమి ప్రభుత్వాన్ని చూస్తే ఇది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే కత్తి పట్టుకుని నుంచున్నాడు. ఇవాళ అమరావతి భవిష్యత్తు పరిస్థితి ఏంటి, అమరావతి రైతుల పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ పాయింట్కి వస్తుంది. మేము చెప్తున్నది ఏంటంటే, ముఖ్యంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రమాణ స్వీకారోత్సవం అయిపోయి దారి పొడుగున పూలు చల్లి పూల మీద నడిపించారు ముఖ్యమంత్రి గారిని సెక్రటేరియట్కి వెళ్ళడానికి. రైతులు పూల మీద నడిపించిన ముఖ్యమంత్రి గారు అమరావతి రైతులతో మాట్లాడడానికి ఆయనకి 1.5 సంవత్సరం దాకా తీరిక దొరకల. ఈనాడు అమరావతి రైతులను పిలిచి మాట్లాడాల. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులు సాగట్లేదు ఏంటండి, ఏంటి ఇంత నత్తనడగ్గా అని చెప్పి ప్రజల్లో చర్చ మొదలైన తర్వాత లేదు ఈ భూమి చాలదు, 2వ విడత కావాలి, 3వ విడత కావాలి, ఎయిర్పోర్ట్ కావాలి, 5,000 ఎకరాలు, 2,500 ఎకరాలు స్పోర్ట్స్ సిటీకి కావాలి, 1000 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కావాలి అని చెప్పి రోజుకు ఒక లీకేజ్ ద్వారా మనం అందరం తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2వ విడత భూసేకరణ అని చెప్పి వాళ్ళంతటా వాళ్లే ఒక క్యాబినెట్ తీర్మానం చేసి ఒక జీవో ఇచ్చేసి గ్రామాల్లోకి వెళ్ళి రైతులను భూములు అడగడం మొదలెడితే పొమ్మన్నారు. చాలా వరకు చాలా గ్రామాల్లో రైతులు కరెక్ట్గానే చాలా ప్రశ్నలు వేశారు. అసలు ఏంటి నీ మాట్లాడేది ఏంటి, దేనికి కావాలి నీకు, నీ ప్లాన్ ఏంటి, ఎట్ట కడతావు, డబ్బులు ఎక్కడి నుంచి చేస్తావు చెప్పమని. ఆ టైంలో ఆయనకి రైతులతో మాట్లాడితే తప్ప నడిచేటట్టు లేదు అని చెప్పి అప్పుడు ముఖాముఖి రైతులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అదేదో 1 గంట 2 గంటల్లో మంత్రంగా అయిపోయింది. ఆ తర్వాత కూడా రైతుల నుంచి ఆశించిన రీతిలో సుముఖత రాకపోయేసరికి రైతుల దగ్గర ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండు అమరావతికి విభజన చట్టంలో చట్టబద్ధత కల్పించండి అని చెప్పి రైతులు కోరిన దాన్ని ఈ రోజున అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్లో
విభజన చట్టంలో ఒక్క మాట మార్చి చిన్న సవరణ చేసి విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పడుతుంది అన్న చోట విభజన తర్వాత 2014 పలానా తారీఖు నుంచి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అని చెప్పి ఒక మాట రాయించుకొచ్చారు. సంతోషం. దాని గురించి పార్లమెంట్లో చర్చ జరగడం, దేశంలో ఉన్న అన్ని పార్టీలకి అమరావతి యొక్క దుస్థితి వాళ్ళ దృష్టికి రావడం, అందరూ మాట్లాడడం, అమరావతిని సమర్థించడం మనందరూ సంతోషించదగ్గ విషయమే. ఈ మార్పుల వల్ల ఎక్కడ అమరావతి బాగుపడిపోతుందో, ఎక్కడ అమరావతి స్థిరపడిపోతుందో, ఎక్కడ అమరావతి మీద నమ్మకం పెరిగిపోయి ఇన్వెస్టర్లు వచ్చి దీన్ని కట్టడం నిర్మాణం మొదలెడతారో, ఎక్కడ అమరావతి సాకారం అయిపోతుందో అన్న దుగ్ధ జగన్మోహన్ రెడ్డి గారిని దహించి వేసినట్టుంది. దాంతో వెంటనే పార్లమెంట్లో చర్చ జరుగుతున్న రోజే బెంగళూరు నుంచి విమానం వేసుకుని వచ్చి 2-3 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా విగన్ అనే కొత్త వింత పదార్థాన్ని ఒకదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పెట్టాడు. ఆ రోజున చేసిన రోజున మనందరం ఏమనుకున్నామంటే, నేను అంత తేలిక తీసుకోవాలా. చాలామంది ఏమనుకున్నారంటే, ఏంటంటే పిచ్చోళ్ళలా ఉన్నాడు, బఫూన్లా ఉన్నాడు, కామెడీ చేస్తున్నాడు, ఏం మాట్లాడాలో తెలియక మావిగాని అంటున్నాడు అనుకున్నారు. బట్ కాదు. చూడడానికి హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ఆయన ఖచ్చితంగా ఒక సంకేతం పంపించదలుచుకున్నాడు. ఎవరికి? అమరావతిలో పెట్టుబడి పెట్టదలుచుకున్నటువంటి ఇన్వెస్టర్లకి ఒక ఖచ్చితమైన సంకేతం పంపించదలుచుకున్నాడు. ఏమిటి అని అంటే, పార్లమెంట్లో చట్ట సవరణ చేసినంత మాత్రాన పండగ అయిపోయింది అనుకోమాకండి. ఎవడైనా సరే అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తే ఖబర్దార్, నేను వచ్చిన తర్వాత మొత్తాన్ని ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఇవాళే డిక్లేర్ చేస్తున్నాను అని చెప్పి ఆయన ఇవ్వదలుచుకున్న సంకేతం. ఆ సంకేతం ఖచ్చితంగా ఇచ్చాడు. అది ఇన్వెస్టర్లకు ఖచ్చితంగా చేరిపోయింది. దాన్ని ఎవ్వరూ ఇవాళ మార్చలేము, దాన్ని వెనక్కి తీసుకోలేము. జగన్మోహన్ రెడ్డి గారు కనుక తిరిగి పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎట్టా ధ్వంసం అయిపోతుందో మనందరం ఊహించుకోగలం. ముఖ్యంగా అమరావతి మాత్రం ధ్వంసం అయిపోతుంది, ధ్వంసం చేస్తానని ఆయన నోటితో అంటున్నాడు. కాబట్టి ఇన్వెస్టర్లకి, పెట్టుబడి పెట్టదలుచుకున్న వాళ్ళకి చేరాల్సినటువంటి మెసేజ్ చేరిపోయింది. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఆ మెసేజ్ని మార్చలేదు. దీనికి విరుగుడేంటి? మరి అమరావతి రైతుల పరిస్థితి ఏంటి? అమరావతి భవిష్యత్తు పరిస్థితి ఏంటి అని అంటే, మేము ఒక ప్రశ్నని లేవనెత్తటమే కాదు, దానికి పరిష్కారాలు కూడా సూచించదలుచుకున్నాం కాబట్టి మేము వివరంగా మాట్లాడుతున్నాం. ఒకసారి